హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఈ రకంగా పకోడీల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. అది కూడా ఎక్కువ వెజిటేబుల్స్ తినని వాళ్ళైతే వాళ్ళ కోసం ఈ రకంగా అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఇది కార్న్ఫ్లోర్ తోటి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ముందుగా అయితే క్యారెట్ని ఈ రకంగా తురుముకోవాలి. క్యాబేజీని కూడా ఇలా పొడుగ్గా తురుముకోవాలండి. ఆనియన్స్ని కూడా ఈ రకంగా చేసుకొని ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా ఫస్ట్ అయితే క్యాబేజీని వేసుకొని అన్ని కూరగాయల్ని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ రకంగా వేసుకోవాలండి. మీ దగ్గర ఇంకా హెల్దీ అయిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి. ఈ రకంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా 1 కప్పు దాకా శనగపిండిని అయితే వేసుకోవాలి. శనగపిండిని చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్ని అయితే వేసుకోవాలండి. మొక్కజొన్న పిండిని ఇవి 2 వేసుకోవాలి. కొద్దిగా లైట్గా దీన్ని అయితే కలుపుకోవాలి. ఎప్పుడైనా దీంట్లోకి బియ్యపిండి కాకుండా కార్న్ఫ్లోర్ వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. నేనైతే కారం కోసం 2 స్పూన్స్ వేసుకున్నాను. మరీ స్పైసీగా కాకుండా ఇలా నార్మల్గా స్పైసీనెస్ కావాలంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వాటర్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని పిసుకుతుంటే ఆ పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా వేసేసి మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలండి. దీంట్లోకి మీరు కావాలంటే కొద్దిగా వాము కూడా చేతితోటి కొంచెం అద్దేసి వేసుకోవచ్చు. ఈ రకంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రకంగా పకోడీలను అయితే షేప్లో చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకుంటే సరిపోతుందండి. వేసిన తర్వాత గరిటతోటి వెంటనే తిప్పకూడదు. అప్పుడు తిప్పితే విరిగిపోతాయండి. ఈ రకంగా కొంచెం సేపటికి ఇవి 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. ఈ రకంగా పకోడీల్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.